గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో పోలీసుల ద్వారా ముస్లింలు హిందువులకు కొన్ని ఆంక్షలు విధించారు. అవేంటంటే, వాళ్ళు నమాజు చేసుకునే సమయంలో గణపతి మండపాల దగ్గర సౌండ్ తగ్గించి పెట్టుకోవాలి లేదా పాటలు ఆపివేయాలి. రెండవది, నిమజ్జనం సందర్భంగా విగ్రహాన్ని తీసుకెళ్లేటప్పుడు మసీదు ముందు నుంచి కానీ లేదా వాళ్ళ మతానికి చెందినటువంటి స్థలం నుంచి తీసుకెళ్తున్నప్పుడు 100 మీటర్లు వెనక 100 మీటర్లు ముందు చాలా సైలెంట్గా తీసుకెళ్ళాలి. అసలు విగ్రహం వెళ్తుందో లేదో అన్నంత సైలెంట్గా తీసుకెళ్ళాలి. ఇది అక్కడ ఉండేటువంటి పోలీసు వారు ఆ నిబంధనల్ని యాక్సెప్ట్ చేసి చాలా కఠినంగా పాటించాలి అని చెబుతూ ఉన్నారు ఆవిడ. ఇంత కఠినమైనటువంటి రూల్స్ చెప్పడానికి ఎక్కడ కాన్స్టిట్యూషన్లో ఆధారం ఉంది? ఇదొక సెక్యులర్ కంట్రీ అని చెబుతున్నప్పుడు సెక్యులర్ రూల్స్ ఖచ్చితంగా వాళ్ళు పాటించాలి. వాళ్ళు మీకు ఇవి చెప్పి మీరు ఇవి హిందువులపై రుద్దుతున్నప్పుడు ఈ పోలీసులకు కొంచెమైనా కాన్స్టిట్యూషన్ జ్యుడిషనరీ సిస్టమ్ పైన కొంచెమైన అవగాహన ఉంటుంది కదా. జ్యుడిషనరీ సిస్టమ్ వదిలేసేయండి, ఇక్కడ కాన్స్టిట్యూషన్ బేస్డ్గా ఇక్కడ సెక్యులర్ కంట్రీ అంటున్నాం. మరి సెక్యులర్ కంట్రీ అంటున్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటి రూల్స్ ఇవి హిందువులపైన ఎలా వర్తిస్తాయి? భారతదేశం ముమ్మాటికి హిందూ దేశమే. ఈ హిందూ దేశంలో ఇటువంటి పండుగలు ఎప్పటికీ సాగుతాయి. ఈ పండుగల వలనే, ప్రత్యేకించి ఈ గణపతి పండుగల వలనే హిందువుల్లో చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం వల్లనే హిందువులు మేల్కొని ఈ భారత స్వాతంత్రం తీసుకొని రావడానికి చాలా ప్రయత్నం చేశారు. కావున ఈ వినాయక చవితి ఉత్సవాలనేది ముమ్మాటికి చాలా అంగరంగ వైభవంగానే సాగుతాయి. హిందువులకు ఒక విజ్ఞప్తి, అక్కడ గణపతి మండపాల దగ్గర సినిమా సంబంధితమైనటువంటి పాటలు ఏ రోజు పెట్టకండి. అవి హిందూ చైతన్యానికి ప్రమాదానికి దారి తీస్తాయి. మీరు పెట్టవలసింది కేవలం భక్తిపూర్వకమైన పాటలే.